తెలంగాణ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఎంపికపై రాజకీయ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపే నిర్ణయం వెనుక పెద్ద వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక పదవి కేటాయింపు మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయాలకు స్పష్టమైన సంకేతమని వారు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. ఆ ప్రయాణంలో పలువురు వ్యక్తులు ఆయనకు బలంగా నిలిచారు. అలాంటి వారిలో వేం నరేందర్ రెడ్డి ఒకరు. మొదట ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ సంబంధం మరింతగా బలపడింది. 2017లో రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వేం నరేందర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ఎన్నికల సమయంలో వ్యూహాలు రూపొందించడం వంటి విషయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో తెర వెనుక ఆయన చేసిన వ్యూహ రచన పార్టీకి ఉపయోగపడిందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అలాగే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఆయన పార్టీకి మద్దతుగా పనిచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం పార్టీల మధ్య సమన్వయం కల్పించడంలో కూడా నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సమాచారం. వివాదాస్పద అంశాలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యలను పరిష్కరించే నాయకుడిగా ఆయనకు మంచి పేరుందని అంటున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎదురైన సమస్యల సమయంలో నరేందర్ రెడ్డి ఆయనకు అండగా నిలిచారని తెలుస్తోంది. రేవంత్ కోసం జైలుకు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా చాలా సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేసిన వ్యక్తికి ఇప్పుడు పెద్దల సభలో స్థానం కల్పించడం ద్వారా రేవంత్ రెడ్డి తన నమ్మకాన్ని చూపించినట్లుగా భావిస్తున్నారు. ఇంకో కోణంలో చూస్తే ఈ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సందేశం ఇవ్వాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు కూడా అవకాశాలు ఉంటాయని ఇది చూపిస్తోంది. కేవలం సీనియర్ నేతలకు మాత్రమే కాకుండా పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ ఈ నిర్ణయం ద్వారా తెలియజేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపే నిర్ణయం కేవలం ఒక రాజకీయ నియామకం మాత్రమే కాదు, అది నమ్మకం, విశ్వాసం, భవిష్యత్ రాజకీయాలకు సంబంధించిన స్పష్టమైన సంకేతంగా మారిందని చెప్పొచ్చు.